Hi, hello students. Welcome to our channel. ఈ రోజు ఈ వీడియోలో మనం 10th class maths chapter 12 surface areas and volumes exercise 12.2 question number 5 and 6 గురించి నేర్చుకుంటున్నాం. ఈ చాప్టర్ లో ఉన్న all exercises videos, example videos and ఈ చాప్టర్ introduction video ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక హోప్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఏ వెజల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాన్ ఇన్వర్టెడ్ కోన్. సో కోన్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. బేస్ వచ్చేసరికి ఇట్లా మనకి సర్కిల్ షేప్ లో ఉంటుంది అండ్ సైడ్ వచ్చేసరికి ఇలాగా కరువు షేప్ లో ఉంటుంది. ఈ కోన్ ఇన్వర్టెడ్ కోన్ అంటే కోన్ వచ్చేసరికి మీకు ఇలా రివర్స్ లో ఉంది అని చెప్తున్నారు. ఓకే, సో కోన్ ఇలా రివర్స్ లో ఉంది. ఇక్కడ నేను డయాగ్రామ్ లో చూపిస్తున్నాను చూడండి. సో కోన్ అనేది ఇలా రివర్స్ లో ఉంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇట్స్ హైట్ ఈజ్ 8 సెంటీమీటర్స్. ఈ కోన్ హైట్ వచ్చేసరికి మనకి 8 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. సో హైట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. ఈ సెంటర్ పాయింట్ నుంచి మీకు ఇలా వస్తుంది. ఇది 8 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూడండి, అండ్ the radius of the top which is open is 5 centimeters. సో టాప్ రేడియస్, టాప్ వచ్చేసరికి మనకి ఇలా సర్కిల్ షేప్ లో ఉంటుంది. ఇక్కడ మనకి రేడియస్ అనేది ఇచ్చారు. ఈ రేడియస్ 5 సెంటీమీటర్స్ అంటే ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ నుంచి మనం ఇటు సైడ్ ఒక లైన్ డ్రా చేస్తే ఇది రేడియస్ అవుతుంది. ఇది మనకి 5 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు ద బ్రిమ్. సో ఇక్కడ ఈ ఏదైతే కోన్ ఉందో, కోన్ వెజల్ ఉందో ఇది వాటర్ తో ఫిల్ చేశారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వెన్ లీడ్స్ షార్ట్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 0.5 సెంటీమీటర్స్. సో ఇక్కడ మీరు ఒక యాక్టివిటీ లాగా చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బాటిల్ తీసుకోండి. బాటిల్ నిండా వాటర్ పట్టేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ బాటిల్లో ఇలాంటి షార్ట్స్, మీరు ఆల్రెడీ మార్బుల్స్ తెలుసు కదా, సో ఇలాంటి కొన్ని మార్బుల్స్ తీసుకొని మీరు ఆ బాటిల్లో వేసినప్పుడు సో ఆల్రెడీ బాటిల్ ఫిల్ గా ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తుందంటే బాటిల్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ ఎన్ని షార్ట్స్ వేశారు అనేది చెప్పట్లేదు. సో కొన్ని షార్ట్స్ వేశారు అని చెప్తున్నారు. సో ఆ షార్ట్స్ వచ్చేసరికి మనకి స్పియర్ షేప్ లో ఉన్నాయి అని చెప్తున్నారు. మీరు మార్బుల్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి మీకు సేమ్ ఇలాగా స్పియర్ షేప్ లోనే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, స్పియర్ అనేది మీకు ఇలా ఉంటుంది. బాల్ చూసి ఉంటారు కదా, సేమ్ అలానే. సో మార్బుల్స్ కూడా మీకు స్పియర్ షేప్ లోనే ఉంటుంది. ఈ స్పియర్ కి మనకి రేడియస్ అనేది ఇచ్చారు. సో ఈ రేడియస్ వచ్చేసరికి 0.5 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి 2 రేడియస్ వచ్చాయి. సో కోన్ కి రేడియస్ ఇచ్చారు, అలానే మనకి సో ఈ షార్ట్స్ కి కూడా మనకి రేడియస్ అనేది ఇచ్చారు 0.5 సెంటీమీటర్స్ అని. ఓకే, సో ఈ షార్ట్స్ ని తీసుకువెళ్ళి వీళ్ళు ఏం చేశారు, వెజల్ లో వేశారు. టోటల్ గా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెజల్ ఉంది అని చెప్తున్నారు. ఈ వెజల్ వచ్చేసరికి మనకి కోన్ షేప్ లో ఉంది అని చెప్తున్నారు. ఈ వెజల్ లో ఫుల్ గా వాటర్ ఉన్నాయి అండ్ ఈ వెజల్ కి మనకి హైట్ అండ్ రేడియస్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని షార్ట్స్ తీసుకున్నారు. షార్ట్స్ తీసుకొని ఇలాగ వాటర్ లో వేసినప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ అనేది ఫుల్ గా ఉన్నాయి కాబట్టి సో మనకి కొంచెం వాటర్, ఈ షార్ట్స్ ఎప్పుడైతే మనం వేయటం స్టార్ట్ చేసామో వాటర్ అనేది కొంచెం బయటకు వచ్చాయి. సో ఎంత వాటర్ బయటకు వచ్చాయి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. టోటల్ వాటర్ లో నుంచి 1/4 వాటర్ అనేది బయటకు వచ్చాయి అని చెప్తున్నారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ లీడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ ద వెజల్. అసలు ఈ వెజల్ లో ఎన్ని షార్ట్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వెజల్ లో ఎన్ని వాటర్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనము వాల్యూమ్ ఫార్ములాని యూజ్ చేస్తాము. వాల్యూమ్ ఏంటంటే మనకి కోన్ కానీ ఆర్ ఏదైనా ఒక సాలిడ్ కానీ ఓపెన్ అయి ఉన్నప్పుడు దాంట్లో ఎంత ఎయిర్ కానీ వాటర్ కానీ పడుతుందో దాన్ని మనము వాల్యూమ్ అంటాము. టోటల్ ఇక్కడ మనము ఈ కోన్ కి వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే దాంట్లో మనకి వాటర్ ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో సొల్యూషన్ చూడండి. ఫర్ ద కోన్ పోర్షన్ మీకు క్వశ్చన్ లో వచ్చేసరికి కోన్ పోర్షన్ వాల్యూస్ ఇచ్చారు. ఫస్ట్ అవి రాసుకోండి. ఓకే, సో ఏమేం వాల్యూస్ ఇచ్చారు అనేది చూడండి. గివెన్ హైట్ h = 8 సెంటీమీటర్స్, రేడియస్ స్మాల్ r = 5 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫిల్డ్ ఇన్ ఎ వెజల్. సో వాల్యూమ్ వాటర్ వచ్చేసరికి ఇక్కడ వెజల్ లో ఫిల్ అయి ఉన్నాయి. సో వెజల్ వచ్చేసరికి కోన్ షేప్ లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఫార్ములా వచ్చేసరికి 1/3
పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇది ఫార్ములా 1/3. పై వాల్యూ మనకి గివెన్ క్వశ్చన్లో పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి 22/7 తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్ వాల్యూ ఇక్కడ మనకి 5 ఇచ్చారు. ఆర్కి స్క్వేర్ ఉంది కాబట్టి ఆర్ ప్లేస్లో రాసుకునే 5 కూడా మనకి స్క్వేర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంటూ హెచ్ వాల్యూ, హైట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో 8 అని రాసుకోండి. దట్ ఈక్వల్ టు న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. సో అంటే 1 ఇంటూ 2 ఇంటూ 5 స్క్వేర్ అంటే 5 5s 25 ఇంటూ 8. డినామినేటర్లో 7 3s 21. ఇప్పుడు మీరు న్యూమరేటర్లో ఉన్న ఇక్కడ 4 నెంబర్స్ని మల్టిప్లై చేసినట్లయితే 4400 వస్తుంది. ఓకే ఓకే, సో ఇక్కడ రాసుకోండి 4400 బై డినామినేటర్లో 21 ఉంది కదా, అది రాసేసుకోండి. నేను ఈ మల్టిప్లికేషన్ కూడా ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకే, సో టోటల్గా మీరు మల్టిప్లై చేస్తే 4400 వచ్చేస్తుంది. ఓకే, సో ఇది వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఇక్కడ రాసుకోండి. therefore వాల్యూమ్ ఆఫ్ కోన్ 4400/21. నెక్స్ట్ స్పియర్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ షార్ట్స్ వచ్చేసరికి స్పియర్ షేప్లో ఉన్నాయి అని చెప్తున్నారు ఇలాగా. సో ఈ స్పియర్ కూడా మనము వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. ఫర్ స్పియర్ పోర్షన్, సో స్పియర్కి రేడియస్ మనకి గివెన్ క్వశ్చన్లో ఇచ్చారు. రేడియస్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు 0.5 సెంటీమీటర్. సో ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని షార్ట్స్ ఉన్నాయి అని చెప్పట్లేదు. సో ఫస్ట్ మనము 1 షార్ట్కి వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. షార్ట్ వచ్చేసరికి మనకి స్పియర్ షేప్లో ఉంది కాబట్టి 1 స్పియర్కి మనము వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి. వాల్యూమ్ ఆఫ్ 1 స్పియర్ ఈక్వల్ టు 4/3 పై ఆర్ క్యూబ్. ఓకే, సో 1 స్పియర్కి మనము వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆర్ మీకు ఇది డౌట్గా ఉంటే 1 స్పియరికల్ లీడ్ షార్ట్స్ అని రాసేసుకోండి. ఓకే, సో షార్ట్స్ వచ్చేసరికి ఇక్కడ స్పియర్ షేప్లో ఉన్నాయి కాబట్టి మీరు ఇలా అయినా కానీ రాసుకోవచ్చు. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. 4/3 ఇంటూ 22/7 ఇంటూ ఇక్కడ ఆర్ వాల్యూ, స్పియర్కి ఆర్ వాల్యూ వచ్చేసరికి మనకి 0.5 ఇచ్చారు. సో 0.5 ఇంటూ 0.5 ఇంటూ 0.5. ఎందుకంటే మనకి ఆర్కి ఎక్స్పోనెంట్లో 3 ఉంది. సో ఆర్ వాల్యూ 0.5 కాబట్టి మనకి 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. సో ఇది నేను డైరెక్ట్గా రాసేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే 4/3 ఇంటూ 22/7. సో ఈ 0.5ని మనము 1/2గా రాసుకున్నాం. క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది. ఓకే, మీరు ఇవి అన్ని మల్టిప్లై చేసే బదులు సో 0.5ని మీరు 1/2 రాసుకున్నట్లయితే క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది. సో హాఫ్ అంటే మనకి 0.5 అని ఆల్రెడీ తెలుసు. సో ఈ ప్లేస్లో మీరు 1/2 రాసేసుకోండి. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి చూడండి. 2 1s 2 11s 22, 2 1s 2 2s 4, 2 1s 2 1s క్యాన్సిల్. ఇప్పుడు న్యూమరేటర్లో మీకు ఓన్లీ 11 మాత్రమే ఉంది. డినామినేటర్లో 21, 3 7s 21 కదా. సో 21 రాసుకోండి. మీకు క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది 1/2లోకి కన్వర్ట్ చేసేసుకోండి. ఓకే, సో ఇది వచ్చేసరికి 1 స్పియర్కి వాల్యూమ్. ఇక్కడ మనకి ఎన్ని స్పియర్స్ ఉన్నాయి అని చెప్పలేదు కాబట్టి సో టోటల్ నెంబర్ ఆఫ్ స్పియర్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ షార్ట్స్ అనేవి మనం n అని తీసుకుంటాము. నెక్స్ట్ అది చూడండి. లెట్ n be the number of lead shots dropped in the vessel. సో వెజల్లో టోటల్గా మనము n నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఉన్నాయి అని తీసుకున్నాం. సో ఎన్ని అనేది తెలియదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఏదైతే మనకి వెజల్ ఉందో ఈ వెజల్లో 1/4 వాటర్ అనేది బయటికి వచ్చాయి అని చెప్పారు. నెక్స్ట్ అది కూడా రాసుకున్నాం, ఆ పాయింట్ కూడా. నెక్స్ట్ చూడండి. ఆల్సో గివెన్ 1/4 of water flows out of the cone. ఓకే,
నెక్స్ట్ బై ద అకార్డింగ్ క్వశ్చన్, బై ద అకార్డింగ్ టు ద క్వశ్చన్. సో క్వశ్చన్ నుంచి చూడండి. ఫస్ట్ n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ one spherical lead shot. ఓకే, సపోజ్ సో 1 పెన్ కాస్ట్ వచ్చేసరికి 5 రూపీస్ అయితే 5 రూపీస్ అనేది పే చేస్తారు. సపోజ్ ఇట్లాంటి పెన్స్ 10 ఉన్నాయి అనుకోండి, సో 10 ఇంటూ 1 పెన్ కాస్ట్ వేస్తారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. సో 1 పెన్ వచ్చేసరికి ఇక్కడ మీరు షార్ట్స్ చూసినట్లయితే 1 స్పియర్కి వాల్యూమ్ వచ్చేసరికి 11/21 వచ్చింది. సో ఇక్కడ ఇలాంటి షార్ట్స్ వచ్చేసరికి n ఉన్నాయని తీసుకున్నాము, n నెంబర్ కాబట్టి n ఇంటూ 1 స్పిరికల్ షార్ట్ అనేది రాసుకుంటారు, అంటే దాని వాల్యూమ్ అనేది రాసుకుంటారు. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి టోటల్గా వాల్యూమ్లో నుంచి 1/4 వాటర్ అనేది బయటకు వచ్చింది కాబట్టి సో అవి కూడా మనం ఒకసారి రాసుకుందాము. నెక్స్ట్ 1/4 వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫిల్డ్ ఇన్ వెజల్. ఓకే, సో n ఇంటూ 1 షార్ట్కి వాల్యూమ్ ఇక్కడ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాము 11/21. సో అది రాసుకోవాలి. n ఇంటూ 11/21 దట్ ఈక్వల్ టు 1/4 వాటర్ అనేది మనకి బయటకు వచ్చింది. టోటల్ వాటర్ వాల్యూమ్ వచ్చేసరికి మనకి సో ఇక్కడ రాసుకున్నాం చూడండి 4400/21. సో అది రాసేసుకోండి 4400/21. మీకు ఏమైనా వాల్యూస్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. ఇవి 4th టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 4 1s. నెక్స్ట్ ఇక్కడ 0 0s ఉన్నాయి కదా, సో అవి రాసేసుకోండి. 11 ఇంటూ n 11n అవుతుంది /21 దట్ ఈక్వల్ టు 1100/21. డినామినేటర్లో బోత్ సైడ్స్ మనకి 21 ఉన్నాయి కాబట్టి సో ఇవి కూడా క్యాన్సిల్ చేసేసుకోండి. 11n ఈక్వల్ టు 1100 వచ్చేస్తుంది. మనకు కావాల్సింది n వాల్యూ. n మీన్స్ అసలు లోపల టోటల్గా ఎన్ని షార్ట్స్ ఉన్నాయి అని, అంటే ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి అని. సో n ఈక్వల్ టు 1100 ఈ 11 nకి మల్టిప్లై అవుతుంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డినామినేటర్లోకి వెళ్తుంది. ఇక్కడ సేమ్ క్యాన్సిల్ అవుతుంది. 11 1s 11 వస్తుంది. నెక్స్ట్ 2 0s ఉన్నాయి కదా, అవి రాసేసుకోండి. అంటే n వాల్యూ వచ్చేసరికి మనకి 100 అవుతుంది. ఈ n నెంబర్ ఆఫ్ షార్ట్స్ కదా. నెక్స్ట్ కన్క్లూడ్ చేయండి. therefore number of shots dropped in the vessel దట్ ఈక్వల్ టు 100. అంటే టోటల్గా ఈ వెజల్లో 100 షార్ట్స్ అనేవి ఉన్నాయి. సో 100 షార్ట్స్ వేసిన తర్వాత వాటర్ వచ్చేసరికి 1/4 అనేది మనకి బయటికి వచ్చాయి. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఏ సాలిడ్ ఐరన్ పోల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండర్ ఆఫ్ హైట్ 200 సెంటీమీటర్స్ అండ్ బేస్ డయామీటర్ 24 సెంటీమీటర్స్. సో సిలిండర్ అనేది మీకు ఇలా ఉంటుంది, ఇది మనకి హైట్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇది మనకి హైట్ అవుతుంది. బేస్ వచ్చేసరికి మనకి సర్కిల్ షేప్ లో ఉంటుంది. సో ఈ సర్కిల్ కి మనకి డయామీటర్ అనేది 24 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. విచ్ ఈజ్ సర్మౌంటెడ్ బై ఎనదర్ సిలిండర్ ఆఫ్ హైట్ 60 సెంటీమీటర్స్. మళ్ళీ ఈ సిలిండర్ మీద ఇంకొక సిలిండర్ ఉంది, స్మాల్ సిలిండర్. దీనికి కూడా సేమ్ మనకి హైట్ అండ్ రేడియస్ ఇచ్చారు. ఇక్కడ నేను డయాగ్రామ్లో చూపిస్తున్నాను చూడండి. సో ఇట్లాగా మనకి 2 సిలిండర్స్ ఉన్నాయి. సో బేస్లో ఒక సిలిండర్ ఉంది, దీని పైన కూడా ఇంకొక సిలిండర్ ఉంది. వీటికి మనకి హైట్ అండ్ రేడియస్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫైండ్ ద మాస్ ఆఫ్ ద పోల్. సో ఈ టోటల్ పోల్కి మనం మాస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. Given that 1 cubic centimeter of iron has approximately 8 grams mass. So 1 cubic centimeters ki 8 grams mass ఉన్నట్లయితే టోటల్ గా ఈ పోల్ కి ఎంత మాస్ ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి.
సో ఇక్కడ మనకి ఏదైతే గివెన్ సాలిడ్ ఉందో ఇది కాంబినేషన్ ఆఫ్ 2 సిలిండర్స్. సో ఒకటి వచ్చేసరికి లార్జ్ సిలిండర్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి స్మాల్ సిలిండర్. సో 2 సిలిండర్స్కి మనకి వాల్యూస్ ఇచ్చారు. లార్జ్ సిలిండర్ హైట్ వచ్చేసరికి మనకి 200 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. ఇది మనకి హైట్ h = 200 సెంటీమీటర్స్. సో అది రాసేసుకోండి 200 సెంటీమీటర్స్. అండ్ సారీ ఇక్కడ నేను h వాల్యూ 200 రాశాను. యాక్చువల్గా మీకు క్వశ్చన్లో h వాల్యూ 220 ఇచ్చారు. సో దీన్ని మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ అంటే ఈ టోటల్ వాల్యూ ఇచ్చారు. మనం ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనకి రేడియస్ అనేది కావాలి. సో దీని నుంచి మనము రేడియస్ అనేది రాసుకుందాము. డయామీటర్ 24 సెంటీమీటర్స్. రేడియస్ మనకి ఎలా వస్తుంది, డయామీటర్ని బై 2 చేస్తే మనకి రేడియస్ వస్తుంది. డయామీటర్ 24/2 2 1s 2 12s 24 దట్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అవుతుంది రేడియస్. ఓకే, నెక్స్ట్ స్మాల్ సిలిండర్ కూడా మనకి హైట్ అండ్ రేడియస్ ఇచ్చారు. సో ఎనదర్ సిలిండర్కి హైట్ వచ్చేసరికి 60 సెంటీమీటర్స్. ఈ హైట్ మనకి 60 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్. రేడియస్ని వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు మనకి 8 సెంటీమీటర్స్ అని. సో ఇక్కడ నెక్స్ట్ అవి రాసుకోండి. హైట్ 60 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ 8 సెంటీమీటర్స్. మనం ఫస్ట్ ఈ టోటల్ సాలిడ్ ఏదైతే ఉందో దీనికి మనము వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సాలిడ్లో మనకి లార్జ్ సిలిండర్ అండ్ స్మాల్ సిలిండర్స్ 2 ఉన్నాయి. ఇవి రెండిటికి వాల్యూమ్ని మనము ఫైండ్ అవుట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి టోటల్గా ఈ ఐరన్ పోల్కి వాల్యూమ్ ఎంత ఉంది అనేది వచ్చేస్తుంది. ఓకే, దాని తర్వాత మనము మాస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ రాసేసుకోండి వాల్యూమ్ ఆఫ్ ఐరన్ పోల్. సో ఐరన్ పోల్కి వాల్యూము దట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ లార్జ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్మాల్ సిలిండర్. ఓకే, సో సాలిడ్ అంటే మనకి లార్జ్ సిలిండర్ అండ్ స్మాల్ సిలిండర్ రెండింటిని కలిపి మనం ఇక్కడ సాలిడ్ అంటున్నాము. సో ఇక్కడ ఐరన్ పోల్, లార్జ్ సిలిండర్ అండ్ స్మాల్ సిలిండర్ రెండింటిని కలిపి మనము ఐరన్ పోల్ అంటున్నాము. సో ఇవి రెండింటికి మనము వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సిలిండర్ రెండు ఇవి సిలిండర్ కాబట్టి సిలిండర్కి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటిది, πr²h. సేమ్ ఇది కూడా స్మాల్ సిలిండర్, దీనికి కూడా వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ ఫార్ములా πr²h. మీరు ఇక్కడ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఈ ఫస్ట్వి అన్ని లార్జ్ సిలిండర్ వాల్యూస్, ఇవి స్మాల్ సిలిండర్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో పై వాల్యూ మనకి గివెన్ క్వశ్చన్లో 3.14 తీసుకోమని చెప్తున్నారు. ఆ ప్లేస్లో మీరు 3.14 రాసుకోండి. నెక్స్ట్ సో లార్జ్ సిలిండర్కి రేడియస్ వచ్చేసరికి 12. సో 12 స్క్వేర్. నెక్స్ట్ హెచ్ వాల్యూ చూడండి, లార్జ్ సిలిండర్కి హెచ్ వాల్యూ 200. సో 200 మీకు ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయడం డౌట్ ఉంటే ఇది R1 H1, ఇది R2 H2 అని రాసేసుకోండి. సేమ్ పై వాల్యూ 3.14. నెక్స్ట్ ఇంటూ R². R వాల్యూ స్మాల్ పోల్కి R వాల్యూ ఇక్కడ మనకి 8 ఇచ్చారు. సో 8 స్క్వేర్. హెచ్ వాల్యూ వచ్చేసరికి 60 ఇచ్చారు. ఓకే, సో స్మాల్ పోల్కి ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి 60. దట్ ఈక్వల్ టు 3.14 ఇంటూ 12 స్క్వేర్ 12 ఇంటూ 12 ఇంటూ 200 ప్లస్ 3.14 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 60. మనకి 2 వాల్యూస్లో 3.14 అంటే పై వాల్యూ అనేది కామన్ ఉంది. ఈ వాల్యూని మనము అవుట్ సైడ్కి కామన్ తీసుకుందాము. సో కామన్ తీసుకుంటే ఏంటంటే మీరు ఈ వాల్యూస్ మొత్తాన్ని మల్టిప్లై చేసే బదులు కామన్ తీసుకొని లాస్ట్లో మల్టిప్లై చేసుకుంటే మీకు స్మాల్ నెంబర్స్ ఈజీగా ఉంటాయి. 3.14ని మీరు ఇక్కడ కామన్ తీసుకున్నట్లయితే ఇక్కడ 12 ఇంటూ 12 ఇంటూ 200 ఉంటుంది. మిడిల్ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ రాసుకోండి. ఈ వాల్యూని ఇక్కడ ఆల్రెడీ మనం అవుట్ సైడ్ రాసాం కాబట్టి రిమైనింగ్ 8 ఇంటూ 60. ఓకే, సో దట్ ఈక్వల్ టు 3.14. ఫస్ట్ ఈ 3 వాల్యూస్ని మల్టిప్లై చేయండి. సారీ ఇక్కడ నేను హెచ్ వాల్యూ 200 రాశాను. ఇక్కడ మనకి గివెన్ క్వశ్చన్లో 220 ఇచ్చారు. సో ఈ ప్లేస్లో మీరు 220 రాసుకోండి.
నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 200 ప్లేస్లో ఇక్కడ 220 రాసేసుకోండి. సో ఇక్కడ కూడా 220. సో చూడండి 12 into 12 మల్టిప్లై చేస్తే 144 వస్తుంది. 144ని మీరు 220తో మల్టిప్లై చేస్తే 31,680 వస్తుంది. ప్లస్ నెక్స్ట్ 8 8 64, 64 into 60 మల్టిప్లై చేస్తే 3,840 వస్తుంది. ఇప్పుడు బ్రాకెట్ ఇన్సైడ్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ 2 వాల్యూస్ని యాడ్ చేయండి. సో చూడండి ఈ 2 వాల్యూస్ని మీరు యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ వచ్చింది చూడండి 35,520 వస్తుంది. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ని మీరు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 111,532.80 వచ్చేస్తుంది. ఇవి క్యూబిక్ సెంటీమీటర్స్. ఇప్పుడు ఐరన్ పోల్ వాల్యూమ్ అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ మనము మాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో థేర్ఫోర్ అని కన్క్లూడ్ చేయండి. వాల్యూమ్ ఆఫ్ ఐరన్ పోల్, వాల్యూమ్ ఆఫ్ ఐరన్ పోల్ దట్ ఈక్వల్ టు 111,532.80 క్యూబిక్ సెంటీమీటర్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మాస్ రాసుకుందాము. సో మాస్ మనకి గివెన్ క్వశ్చన్లో మాస్ ఆఫ్ 1 క్యూబిక్ సెంటీమీటర్ ఐరన్ ఈక్వల్ టు 8 grams. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఇవి గ్రామ్స్లో ఉన్నాయి, మనం కేజెస్లోకి కన్వర్ట్ చేసుకుందాము. కన్వర్ట్ చేసుకునేటప్పుడు చూడండి 1 kgలో మనకి 1000 grams ఉంటాయి. సో 500 grams అంటే హాఫ్ కేజీ, 1000 grams అంటే 1 kg. మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక ప్రొడక్ట్స్ని బ్యాక్ సైడ్ ఆయిల్ ప్యాకెట్స్ ఆర్ ఏదైనా కానీ మీరు బిస్కెట్ ప్యాకెట్స్ కానీ బ్యాక్ సైడ్ చూసినప్పుడు 100 grams, 200 grams ఇలా ఉంటాయి. 1000 grams అంటే 1 kg అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి 8 grams అని ఇచ్చారు. ఫస్ట్ 1 gram ఈక్వల్ టు ఈ 1000ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే డినామినేటర్లోకి వెళ్తుంది, అంటే 1/1000 kgs అవుతుంది. ఇక్కడ మనకి 8 grams ఉన్నాయి కాబట్టి అంటే ఈ వాల్యూని మీరు 8తో మల్టిప్లై చేసినప్పుడు ఈ ఫ్రాక్షన్ కూడా మీరు 8తో మల్టిప్లై చేస్తే 8/1000 kgs వస్తుంది. ఓకే, సో అంటే 8 gramsని మనము 8/1000గా రాసుకోవచ్చు. నెక్స్ట్ అది రాసేసుకోండి 8/1000. సో ఇప్పుడు ఇవి మనకి కేజెస్ అయ్యాయి. సో ఇప్పుడు కేజీ అని రాసుకోండి. నెక్స్ట్ మాస్ ఆఫ్, సో టోటల్గా ఐరన్ పోల్కి మాస్ ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. మాస్ ఆఫ్ ఇక్కడ మనకి వాల్యూమ్ అనేది ఎంత వచ్చింది 111,532.80 క్యూబిక్ సెంటీమీటర్స్ ఐరన్ దట్ ఈక్వల్ టు, సో టోటల్గా ఏదైతే వాల్యూ ఉందో దీన్ని 132.80 ఇంటూ ఇప్పుడు మనకి కేజెస్లో ఉంది చూడండి 8/1000, ఇది మల్టిప్లై చేయాలి. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఈ వాల్యూని 8తో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఇక్కడ ఆల్రెడీ డినామినేటర్లో మనకి 1 తర్వాత 3 zeros ఉన్నాయి కాబట్టి అంటే పాయింట్ అనేది 3 digits మనకి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేయండి. సో టోటల్గా మల్టిప్లై చేస్తే 89226240 వచ్చేస్తుంది. పాయింట్ ఇక్కడ మనకి 2 digitsకి బిఫోర్ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన ఆన్సర్లో 2 digitsకి బిఫోర్ పాయింట్ పెట్టుకొని నెక్స్ట్ 1,000 అంటే 1000 ఉంది కదా అది రాసేసుకోండి. డినామినేటర్లో మీకు 10s కానీ 1000 కానీ ఆర్ 100s కానీ ఏవైనా వాల్యూస్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో పాయింట్ అన్ని డిజిట్స్ లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఫస్ట్ మీరు పాయింట్ పెట్టకుండా ఎక్సెప్ట్ పాయింట్ పెట్టకుండా వాల్యూస్ రాసేసుకొని పాయింట్ ఆల్రెడీ ఇప్పుడు మనకి 4 దగ్గర ఉంది. ఇక్కడ మనకి ఈ వాల్యూని దీంతో డివైడ్ చేసినట్లయితే 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digits ఇప్పుడు మనకి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న ప్లేస్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. 4 దగ్గర ఉంది, ఇప్పుడు 3 digits మూవ్ అయినట్లయితే 1 2 3 అప్పుడు ఇక్కడ పాయింట్ అనేది మనకు వచ్చేస్తుంది. అంటే 892.26240 ఇలా వస్తుంది. పాయింట్ తర్వాత మీరు 2 digits వరకు రాసుకుంటే సరిపోతుంది. 892.26 kgs అవుతుంది. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ చాప్టర్ ప్లేలిస్ట్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.